మీరు అందరూ కూడా అధైర్యపడకుండా భారతీయ జనతా పార్టీ నమ్మకం పెట్టుకుంటే ఇది రాజకీయం కాదు, విద్యార్థుల భవిష్యత్, తెలంగాణ భవిష్యత్ కోసం నేను మాట్లాడతాను. గతంలో బాగా ఫైట్ చేసిన బీజేపీ కానీ బీజేవైఎం కానీ ఇప్పుడు మా కోసం ఎందుకు ఫైట్ చేయట్లేదని చెప్పేసి నిరుద్యోగులు అడుగుతున్నారు. గ్రౌండ్ లెవెల్లో మాకు సపోర్ట్ చేయాలని అడుగుతున్నారు. మీ ఇష్టం గ్రౌండ్ లెవెల్లో అన్ని ఏ సపోర్ట్ కావాలంటే ఆ సపోర్ట్ ఇస్తాం మేము. ఎందుకంటే దీంట్లో నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, దీంట్లో రాజకీయంగా ఎక్కువ యువత భవిష్యత్తు కాబట్టి ఇప్పుడు నా దగ్గర కలవడానికి కొంతమంది వచ్చారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు అక్కడ చికట్పల్లి పోలీస్ స్టేషన్లో. ఎందుకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది? ఇంతమంది ప్రశాంతంగా ఉన్నారు విద్యార్థులు, వాళ్ళ మధ్యన ఉన్నటువంటి వాళ్ళకు ఉద్రేకాలు, భావోద్రేకాలు ఉన్నాయి. ఏంది మా ఉద్యోగాలు మాకు రావట్లేదు, ఎవరైతే వాళ్ళు ప్రశ్నిస్తారు, డెఫినెట్గా ప్రశ్నించాలి వాళ్ళు కూడా. సరే మీకు కూడా చెప్తాను, ఎవరెవరైనా అరెస్ట్ చేస్తారు ఇప్పుడు ఈ సమయంలో వాళ్ళందరూ కూడా పోలీసులు విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి మరో పక్కన స్టాన్ఫర్డ్ ఆక్స్ఫర్డ్ లాగా చేస్తా అంటున్నాడు, విద్యా వ్యవస్థలో మొత్తం మార్పులు తీసుకొస్తా అంటున్నాడు. మరి ఏం చెప్తారు? మన ముఖ్యమంత్రి చాలా చెప్పారు కదా, వారి నాయకురాలు ప్రియాంక గాంధీ చెప్పింది కదా, 4000 ఇస్తారు. 2 సంవత్సరాలు ఏంది వచ్చిందా? 4000 వచ్చినాయా? ఎక్కడ వచ్చినాయి? ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు చెప్పండి? గ్రూప్ అని నిర్వహించలేని పరిస్థితి మీది. ఎంతమంది ఇప్పుడు రాయని వాళ్ళు బాధపడుతున్నారు, వచ్చిన వాళ్ళు బాధపడుతున్నారు, అందరు బాధపడుతున్నారు, మొత్తం రాష్ట్రం బాధపడుతుంది. మొత్తం రాష్ట్రం ఈరోజు పరిపాలన ఒక ఏదైతే యంత్రాంగం ఉందో అదంతా కూడా క్షీణించిపోయింది. ఎందుకంటే గ్రూప్ 1 ఆఫీసర్ లేక, అసలు ఆఫీసర్ జీపీఓలు ఇంతకుముందు చెప్పారు 26,000 జీపీఓలు, గ్రూప్ 4 ఇవన్నీ ఉన్నాయి, అది కూడా ఫిలప్ చేయలేని పరిస్థితి ఉన్నది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈరోజు నేను కూడా కొడతా ఉన్నాను, విద్యార్థులకు మీరు ధైర్యంగా ఉండండి, మీతో మేము ఉంటామని చెప్తాను. చేసి అలసిపోయిన టైంలో ఏదో ఒక పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా మాకు సంబంధం లేదు, అది కూడా వాళ్ళ ఖాతా భయం ఒకటి. అంతేగాని మాకే అది ఏం కాదు, మీరు వస్తే కానీ అవుతుందని కాదు, వేరే వాళ్ళు వస్తే మాకు ఏమవుతారు. చివరి టైంలో వీళ్ళు కూడా చివరి టైంలో వస్తారు, అంతేగాని ముందు చదువుతలేరు కాదు, స్టూడెంట్ లో భయం. అందులో మీకు ఏం చేస్తారో తెలియదు. లాస్ట్ ఒక రోజు అన్న వచ్చింది చేసిన కాదు, అలా మీరు ప్రతి క్షణంలో ప్రతి పద్ధతిలో మీకు గుర్తుండాలి. అంతేగాని మేము చెప్తాను రేవంత్ రెడ్డి ఏదైతే విశ్వ కమిటీ అన్నాడో ఆ విశ్వ కమిటీ మాట్లాడలేదు. ఒకటి రెండోది 5 రూపాయలు భోజనం అన్న, 5 రూపాయలు భోజనం తింటారు, మాలో ఆలస్యపోయినామా చేసి ఆలసిపోయిన విద్యార్థులు వాళ్ళకు ఎంత అంటే నడవాలని పరిస్థితి ఆలసిపోయారు. ఈ టైంలో కూడా వాళ్ళ మీరు ఇలాంటి సపోర్ట్ ఇవ్వకపోతే ఇంకా ఎవరు ఇస్తారండి సపోర్ట్? పోరాటాలు మొదలైతే బీజేపీ పార్టీ